నమస్కారం, వీనిస్ గుడివాడకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ పునః ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కార్మికులతో కూలీలతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలు ప్రభుత్వ పాఠశాలలో ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఎగురవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ పాఠశాలలో రాజకీయ కార్యాలయంలో ఘనంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంట ప్రతి వాడ ఎగురుతున్న మువ్వెన్నెల జెండా. ₹5కే 2 పూటల పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుడివాడ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి భువనేశ్వరి శ్రీరామ్ బ్రహ్మయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం రోజున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతరం ప్రజలకు ఆయన గుడివాడ వేదిక మీద నుండి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న క్యాంటీన్ లో ప్రారంభోత్సవం అనంతరం నారా చంద్రబాబు భువనేశ్వరి దంపతులు స్వయంగా వారి చేతులతో అన్నం వడ్డించడం, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని మండిపడ్డారు. నందమూరి తారక రామారావు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ ప్రాంతం నుండి మరలా అన్న క్యాంటీన్ లో పునః ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు వెనిగళ్ల రాము మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ రూపాయికి కిలో బియ్యం అందచేస్తే ఆయన స్ఫూర్తితో మన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ₹5కే పేద ప్రజల కడుపు నింపేలా అన్న క్యాంటీన్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని గుడివాడను సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు, కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు. పైకి పెట్టి కొంచెం పైకి దాన్ని అన్న కదా అటు చేద్దాం. నమస్కారం. అదేమా థ్యాంక్ యూ. మీరే చేస్తారమ్మా. శ్రీనివాసరావు ఏం చేస్తాం? ఏ పని చేస్తామా? ఎక్కడ? గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా పని ఉంటే ఎవరో పని లేని చాలా ఇబ్బందులు పడ్డాం సార్.
చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లోకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాటి జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లల్ని చదివించుకోలేక, విద్యార్థులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మీరు 3 years గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం, దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు. మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788816509 ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacantintrust.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం. మీరందరూ కూడా ఈ రోజు ఫ్రీగా నవ్వుతున్నారు, నాకు ఎంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మరి చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం, బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ, ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ, అలాగే గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, అంతేకాకుండా నా సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో 64% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది. ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికి ఆయన మొదలెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. వచ్చి రాగానే 4,000 పెన్షన్ ఇవ్వగలరా అన్నారు. ఎవరు నమ్మకం లేదని చెప్పారు. కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా 4,000 ప్లస్ 3,000 7,000 కలిపి మొట్టమొదటి నెలలోనే 1వ తారీఖున అందించడం జరిగింది. అదే కాదు, ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పినందుకు, ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాదు, అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు. ఆయనతో 1 గంట కూర్చుంటే
ఒక విజ్ఞాన కని ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం. అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు, ఎన్ని కోట్ల మందికి రమారమి 4.5 కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్. అన్నగారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తే 5 రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా? అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంతా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం. రాగానే చెప్పినట్టుగా ఆగస్టు 15వ తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకు వస్తా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి, రేపు ఏమేమి రాబోతుంది, మీరందరికీ అసలు ఇప్పుడేం నేర్చుకుని ఉన్నారు, వీటిలన్నిటిని స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన లాంటి నిజంగా మనం అందరం నిజంగానే భావించాం. ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు. ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో భావించాం. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడ వచ్చినందుకు, గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇదే రకమైన ప్రేమ మా మీద పూర్తిగా చూపించి మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గుడివాడని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత గుడివాడలో 78వ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలోని పలు పాఠశాలలో, ఎన్టీఆర్ స్టేడియం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు, పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే రాము 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత ఎస్పీఎస్ పాఠశాలలో జెండా ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో రాబోయే తరం దేశ ప్రగతికి పునాదులు వేయాలని సూచించడం జరిగింది. అనంతరం గర్ల్స్ హై స్కూల్లో, ఎన్టీఆర్ స్టేడియంలో, గాంధీ మండపంలో, మున్సిపల్ కార్యాలయంలో, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో, ప్రజావేదిక కార్యాలయంలో జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి వర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ పిన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ పట్న అధ్యక్షులు దింటియాల రాంబాబు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అలాగే వెనక్కి రావా ప్లీజ్ ప్లీజ్.
అది మీకు కనపడి కూడా కనబడలేదు. మీకు ఏం ఉపయోగం? కనబడతారు కదా సైడ్ కొంటే మీరు కనబడి కూడా కనపడలేదు. 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవరిబడి. మీరు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి, పర్లేదు. థ్యాంక్ యూ. ఈ స్వరాజ్యం సాధన మీకు కళ్ళలో కూడా ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత చిన్నపిల్లలు కాబట్టి మాకే తెలీదు ఎంత దారుణం ఉండే పరిస్థితులు అవన్నీ. ఎందుకంటే పరాయి పాలలో ఎవరో మనకు తెలియనాడు మన పెత్తనం చేసి మనకి స్వాతంత్రం లేకుండా చేసిన రోజుల్లో ఎంతో మంది మహానుభావులు ముందుకొచ్చి వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న ఈ స్వతంత్రం వీళ్ళు ఎంతో విలువైంది. ఈ రోజు సరిగ్గా 75 సంవత్సరాల క్రితం మనం సొంతగా నిర్ణయాలు చేసుకోగలిగే స్థాయికి వచ్చామంటే అప్పటి నుంచి ఇప్పటికి మనం ఎంత పెరిగామో చాలా ఆలోచించాలి. ఎందుకంటే మన సొంత నిర్ణయాల్లో అంత శక్తి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కింద ఏర్పడింది. అత్యంత ఎక్కువ మంది 142 కోట్ల పైగా మంది ఏకతాటి మీద నిలిపి ఒకే ఒక అంశం భారతదేశం. మీరందరూ కూడా ముందుకొచ్చి పాల్గొని మన ప్రత్యేకంగా స్వాతంత్ర సమరయోధులు చెప్పుకోవాలంటే దేశం మొత్తాన్ని ఒకే ఘాటి పైన నిల్చోబెట్టిన మహానుభావుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకోవాలి. ముందుగా ఆయన ఒక్క పిలిపిస్తే దేశం మొత్తం కదిలొచ్చేది. అంతటి పట్టు సాధించడం అనేది ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లోనూ సాధ్యం కాదు. సో ముందుగా ఆయన స్మరించుకున్నాం. అలాగే ఆయనతో పాటు ప్రాణత్యాగం చేసిన అనేక మందిని మనం స్మరించుకుని 2047లో భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండబోతుంది. దాని ఫలాలు మీరే అనుభవిస్తారు. అక్కడికి వెళ్ళేటట్టుగా చేయాల్సింది కూడా మీరే. అందులో కూడా ఆంధ్ర జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతి మళ్ళీ అవ్వబోతోంది. దానికోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు మేము ప్రణాళికలు చేస్తా ఉన్నాం. దానిలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. మీరు కూడా ముందుకొచ్చి మహాశక్తిమంతులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పోస్టాఫీస్ రోడ్లో జీవీఆర్ మెస్ 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయగా నేడు టీడీపీ నాయకులు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ నెంబర్ తులసి జీవీఆర్ మెస్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం తులసి మాట్లాడుతూ తనకి అత్యంత సన్నిహితులైనటువంటి గోకరకొండ బలరాం కుటుంబ సభ్యులు గుడివాడలో జీవీఆర్ మెస్ విస్తరించడం ఎంతో అభినందనీయమని, వారి వ్యాపారం ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాడరేవు రఘు, సుబ్రహ్మణ్యం, హరి, బలరాం, సాంబయ్య, రమేష్, ఉమా, మోహన్, పెద్ది కిషోర్ మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నాకు హరిగారు ఎప్పటి నుంచో మిత్రులు. నేను హరిగారు రోజు మార్నింగ్ వాకింగ్ లో కలిసి మాట్లాడుకుంటానే ఉంటాము. సో అట్లాగే బాబీ కూడా ఎప్పటి నుంచో తెలుసు నాకు. సో బాబీ కొత్తగా 2వ బ్రాంచ్ ఓపెన్ చేయటం మంచి శుభపరిణామం. వ్యాపారం దినదినాభివృద్ధి చెంది సో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎంతో శుభదినం. ఎందుకంటే ఆగస్టు 15 వేడుకల్లో మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా యువ నాయకుడు తులసి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 15, అలాగే మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం 18న అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా చిన్ననాటి మిత్రుడు
జీవీఆర్ అధినేత, జీవీఆర్ సంస్థకు అధినేతలైనటువంటి అన్నదమ్ములు. ఎందుకంటే వారు ముగ్గురు అన్నదమ్ములు కూడాను, హరి గారు, బలరాం గారు, అలాగే అర్జున్ గారు అమెరికా దేశంలో ఉండి ఎంతో ఎత్తుకెదిగినా సరే నేను పుట్టిన ఊళ్ళో ఏదో ఒకటి నడపాలి, మా నాన్నగారి జ్ఞాపకార్థంగా జీవీఆర్ సంస్థను ఏర్పాటు చేసి గుడివాళ్ళు అంచెలంచెలుగా జీవీఆర్ కళ్యాణ మండపాన్ని, జీవీఆర్ అనేకమైన సంస్థలు పెట్టి, అలాగే ఇక్కడ జీవీఆర్ అలాగే మెస్, ఎందుకంటే నూతనంగా ప్రారంభించబడుతున్నారు. ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, మా యువ నాయకుడు తులసి గారి ఆధ్వర్యంలో దీన్ని ఓపెనింగ్ చేయడం, ప్రారంభించడం, ఇది అంచెలంచెలుగా ఎదిగి, ఎందుకంటే మరలా ఇండిపెండెంట్ డే కోసం మేము ఎదురు చూసేసరికి వీళ్ళు ఎంతో ఎత్తులో ఉండి జీవీఆర్ సంస్థ, ఎందుకంటే తులసి గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులు, బంధువులు, అభిమానులు అందరూ కూడా ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవీఆర్ మెస్ ప్రారంభానికి ఇచ్చేసిన తులసి గారికి, అట్లాగే సాంబయ్య గారికి, అట్లాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇవాళ ఇంత బిజీలో కూడా తులసి గారు మా దైవంచి వచ్చి ఓపెనింగ్ వచ్చి ప్రారంభించినందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విద్యాలయ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నేవీ ఆఫీసర్ జిఎల్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దేశభక్తి పెంపొందించే విధంగా తన ఉపన్యాసాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నేడు తమ స్కూల్ ఆవరణంలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. పిల్లల్లో దేశభక్తి మరింత పెంపొందించే విధంగా ఈ రోజు నేవీలో సేవలు అందించి అనేక పోరాటాల్లో పాల్గొన్న శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ దేశభక్తి బాటలకు నృత్యాలు చేయడం జరిగింది. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన విద్యాలయ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు మన చీఫ్ గెస్ట్గా జిఎల్వి ప్రసాద్ గారని నావల్ ఆఫీసర్ గారిని పిలవడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా రావడం అనేది విద్యాలయకి గర్వకారణం. ఎందుకంటే ఆయన నావల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఐఎన్ఎస్ కళింగ, అలాగే కన్యాకుమారి వీటిలన్నిటిలో కూడా చేశారు. శ్రీలంక, విదేశాలు వెళ్ళటం జరిగింది. ఈ రైట్ టైంలో రైట్ పర్సన్ తీసుకొచ్చామనే ఆనందంలో మేము అందరం కూడా ఉన్నాము. ఈరోజు జిఎల్వి ప్రసాద్ గారు నావల్ బేస్డ్గా చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రజెంట్ మన గుడివాడలో సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చేస్తున్నారు. అయితే ఆయన మా ఆతిథ్యాన్ని మన్నించి రావటం అనేది చాలా మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పిల్లల్లో ఈరోజు పేట్రియాటిజం మనకు ఫిల్ చేయాలంటే మైండ్ సెట్లో ఇటువంటి రైట్ పర్సన్ అనేది ఇటువంటి ఈ రోజున ఆయన ఆవిష్కరించడం, జెండా వందనం విద్యాలయ స్కూల్లో చేయటం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మేము స్టూడెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా చదువుతో పాటు పేట్రియాటిజం ఉన్నప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్గా ఇండివిజువాలిటీ సంపాదించిన తర్వాత దేశానికి, సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇటువంటి కార్యక్రమాలు ఆగస్టు 15 అనేది జరుపుకుంటూ ఉంటాం. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఎప్పుడు బోధిస్తూ ఉంటే వాళ్ళల్లో ఇన్స్పిరేషన్ కలిగి ప్రతి ఆగస్టు 15ని కూడా మళ్ళీ 1 ఇయర్కి కావాల్సిన స్పిరిట్ని వాళ్ళ మైండ్లో ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ఆస్పిషియస్ డేస్ అన్ని జరుపుకుంటూ ఉంటాం. అందుకే మేము జనరల్గా స్టూడెంట్స్ కూడా ఏం చెప్తామంటే ఫెస్టివల్స్ అనేవి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాయి. అలాగే ఇటువంటి ఆగస్ట్ 15th అనేది ఒక పేట్రియాటిజంని చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే స్టూడెంట్స్ అందరినీ, టీచర్స్ అందరినీ కూడా ఈరోజు రమ్మని మన జిఎల్వి ప్రసాద్ గారిని కూడా సత్కరించడం జరిగింది విద్యాలయ స్కూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ చిల్డ్రన్ ఆల్. ఈరోజు ఈ విద్యాలయ స్కూల్ ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చిన గౌరవానికి చాలా సంతోషం. ఒక సైనికులకి వారు ఇచ్చి గౌరవించి ఈరోజు చీఫ్ గెస్ట్ మమ్మల్ని ఇక్కడ పిలిచారు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మేము ఈ స్కూల్కి విద్యార్థులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే చక్కగా చదువుకుని వాళ్ళు పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మేము ఇండియన్ నేవీలో కూడా ఎన్నో చేసాం. సముద్రాల్లో డీప్ బ్లూ సీస్లో, అలాగే పెద్ద పెద్ద షిప్లు ఐఎన్ఎస్ కంకార్స్, అండమాను, అలాగే ముంబై అట్లా ఎన్నో షిప్లో చేసి 20 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాము. అందరూ కూడా ఉండాలి, శుభ్రంగా ఉండాలని చెప్పేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ చెప్తూ సెలవు. గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు
గుత్తికొండ శ్రీ రాజాబాబు పాల్గొని భరతమాత చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎరబోతు అర్జున్, జిల్లా నాయకులు గాంధీ, అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి పిలుపు మేరకు హరఘర్ తిరంగా కార్యక్రమాన్ని గత 4 రోజులుగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరిలో జాతీయ భావం నెలకొల్పడానికి, ప్రజలంతా ఒకటే అని చెప్పి నిరూపించడానికి, ఏదైతే స్వాతంత్ర పోరాటంలో అసలు బాసిన నాయకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి, వారి విగ్రహాలని శుభ్రం చేసి పూలమాలతో అలంకరించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించాము. స్వాతంత్ర పోరాటంలో అసలు బాసిన ప్రతి ఒక్క నాయకుడికి భారతీయ జనతా పార్టీ వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. గత 77 సంవత్సరాలుగా భారతావనిలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్వాతంత్ర బలం అందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కృషి చేసి గత 10 సంవత్సరాలుగా పేదలందరికీ ఇళ్లు కానివ్వండి, ఉచిత బియ్యం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి స్వాతంత్ర బలాలు అందరికీ అందే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానిగా, ఎన్డీఏ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా వాటిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర బలం అందే విధంగా, రిజర్వేషన్ అందే విధంగా, ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ఆ స్వాతంత్ర పోరాటం ఒక ఎత్తు అయితే 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్వాతంత్ర పోరాటం జరిగింది. అది ఒక నియంత పాలనని చిరమగత మారడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ నియంతని సాగనంపి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ప్రజలందరూ పాటుపడుతున్నారు. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో అసలు బాధ్యత అందరికీ అర్థాలు ఘటిస్తూ ముందు కూడా జాతీయంతగా ఒకటే అని చెప్పి నిరూపిస్తూ వాతావరణానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంగన కొట్టడానికి భావిస్తూ నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్. సంవత్సరం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వతంత్రం రావడానికి అనేక మంది కారణాలు, తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియ, వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆగస్టు 15 మనకు సంపూర్ణ సంవత్సరం వచ్చింది. ఆగస్టు 14 దాదాపు 10 లక్షల మంది హిందువులని ఊచకోత కోసిన పరిస్థితిని మనందరం మర్చిపోకూడదు. పాకిస్తాన్ నుంచి 10 లక్షల మంది శవాలని ఇండియాకు తీసుకొచ్చిన పరిస్థితి, ఇవన్నీ మర్చిపోకూడదు. వారి ప్రాణత్యాగం వలనే ఈరోజు మనం స్వేచ్ఛాగాలి పిలుస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి మతహంకారమో కులహంకారమో లేకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. కారణం, ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్థితికి భారతదేశాన్ని తీసుకువెళ్ళటమే వారి యొక్క లక్షణం. మిగతా అన్ని పట్టించుకోదలుచుకోలేదు. నిజంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కులం భావమో, అహంభావమో, మతభావం మీరు ఉంటే స్వాతంత్రం వచ్చేది కాదేమో. ఒకసారి మనం కూడా దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా చేసినటువంటి కార్యక్రమాలను మనం కూడా మద్దతు పలికి మన స్వతంత్ర సమరయోధులకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. అందరికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 నుండి 78 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా గుడివాడపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద మరి జెండా వందనం గావించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు గారిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఈ జెండా వందనం చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ మరి ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్నంతా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మరి దేశ ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగానే ఉన్నారు. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి అనే ఒక ఆరోపణ ఉంది. కానీ ప్రజలందరూ 22 కోట్ల 2019లో 22 కోట్ల మెజార్టీ ఇచ్చిన ప్రజలు 2024లో 23 కోట్ల ఓట్ల శాతం భారతీయ జనతా పార్టీకి పోలవటం జరిగింది. మనం ఇది గమనిస్తే భారత ప్రజల్లో నరేంద్ర మోడీ గారికి చరిష్మా ఎంత పెరుగుతుందో మనం ఒక్కసారి గమనించవచ్చు. అలాగే మన దేశ సంస్కృతి, వివిధ భాషలు, వివిధ మతాలు, ఈ అన్నిటినీ కూడా మరి కలుసున్న మన భారతదేశంలో
ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా ఇంత ఇదిగా సమర్థవంతంగా మరి పనిచేస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనందరం ఎంతైనా కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాం, పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీకి ఎటువంటి మత విద్వేషాలు కానీ ఎటువంటి ఇది కానీ లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కృష్ణా జిల్లా రథసారథి గుత్తికొండ శ్రీరాజబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందరో త్యాగబంధనలు ఈ స్వాతంత్రం రావడానికి కారణం. కొన్ని పేర్లు తెలియనివి కూడా ఉన్నాయి మనకి. చంద్రశేఖర్ ఆజాద్ మరి స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి ఎంతోమంది త్యాగం చేస్తేనే ఈ రోజున మనం ఈ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ అంత్యోదయ ఎవరైతే చిట్ట చివరి వరకు పేదవాడు ఉన్నాడో వాడికి కూడా అందే విధంగా ఫలాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఫలాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పతాకావిష్కరణ నిర్వహించి మున్సిపల్ ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీ గారికి గట్టిగా చెప్పండి. గుడివాడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లీలామహా రోడ్లోని అసోసియేషన్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సీతారామయ్య, వైస్ ప్రెసిడెంట్ దండమూరి సీతారామస్వామి, కార్యదర్శి గంగాధర్రావు, కోశాధికారి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజానీకానికి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, బై ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్లోగన్ మన అందరికీ కూడా తెలిసిందే. ఆ స్లోగన్ వివరించాలంటే చాలా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. దానికంటే ముందుగా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బాధలకి విముక్తిగా ఆగస్టు 1547న మనకి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నో మహానుభావుల యొక్క త్యాగఫలం ఇది. దాని మీద ఎన్నో పద్యాలు, కవితలు, పాటలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు సాధ్యం కాదు చెప్పడం. చిన్న మొక్కగా చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన బాధలు పెట్టేటువంటి సందర్భాలు ఒకటిని ఉటంకిస్తాను. వాటిలో యాక్చువల్గా అయితే బ్రిటిష్ వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. మరి అటువంటి సందర్భంలో మన ఏడిపించడం కూడా అంత ప్రముఖులు అన్నమాట వాళ్ళు. మనం ఎంత మొత్తుకున్నా వినకుండా మన బాధ పెట్టే వాళ్ళ ధ్యేయం. ఆగస్టు 1547 అంటే అర్ధరాత్రి పూట స్వతంత్రం ఇచ్చారు మనకి. 6 కటికి అమావాస్య అనమాట. మన బాధ పెట్టే వాళ్ళ ధ్యేయం. కాబట్టి మనం వంగుతామో వంగమో అనే ధ్యాస కూడా ఉండి ఏదో రకంగా మనం బతిమలాడుకున్నా ఒప్పుకోలేదు. 6 రోజులు ఇస్తా అన్నారు. దానికే బెండై ఏదో శాంతి అయ్యి చేసుకుని మనం ఒప్పుకు తీరామన్నమాట. అంటే మన లీడర్లు కూడా ఎంత వ్యతిరేకంగా ఒప్పుకోలేదు. వాళ్ళు 6 రోజులు ఇస్తా అన్నారు. కాబట్టి మన బాధ పెట్టడంలో వాళ్ళు ప్రముఖులు అన్నమాట. అందువల్ల మన బండ బాధ అంతా ఇన్ని కాదు. మన గోడల్లో గుండు సుదులు గుచ్చారు. ఎన్నో రకాలు. ఒకటేంటి వాట్ నాట్ ఎనీథింగ్. ఏది చెప్పినా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే సమర్థులు. నన్ను ఏడిపించేసారు. చివరికి మనకు ఈరోజు స్వేచ్ఛాస్వాతంత్రాలు ఇచ్చారంటే అది మన మహామహుల యొక్క త్యాగఫలం. తెల్లకి దాదా, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మి అందరూ కూడా ఎంతో త్యాగం చేస్తే వాళ్ళు పునాది వేస్తే ఆ పునాది మనం ఈరోజు నిలబడి ఉన్నాం. కాబట్టి ఈ సదవకాశం అనేది వృద్ధుల సంక్షేమ సంఘం ఏర్పడింది గుడివాడలో. దానికి గౌరవశీలుగానేమో గౌరవ అధ్యక్షులుగానేమో మరి పెద్ద సీతారాం గారు, అధ్యక్షుడిగానేమో తిరుపతి గారు, వైస్ ప్రెసిడెంట్ గానేమో నేను, మరి చిన్న గంగాధరం, సత్యాన్ గారేమో ట్రెజరీగా,
కోశాధికారిగా ఇలా సభ్యులు ఏర్పడి దీన్ని మన పునరుజ్జీవం చేసి మరి ముందు తీసుకెళ్ళడానికి అయితే ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి సత్యసాయి సేవ సభ్యుడు ఒక ఆయన 30 ఆహార పొట్లాలు ఇస్తున్నారు, అవి కూడా పంచబోతున్నాం. కాబట్టి అందరూ శుభంగా తెలియజేస్తాం. భారత మాతా. ఈరోజు మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గుడివాడ వారి శాఖ వారి ఆధ్వర్యంలో నీలామాల రోడ్డు ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా ఇవాళ ఎక్కడ పట్టినా ఒక పండగ వాతావరణంలోనే గుడివాడ ఎమ్మెల్యే గారు కానీ ఇంక మళ్ళీ సీఎం గారు కూడా మధ్యాహ్నం వస్తున్నారు. ఇవాళ ఏంటంటే మెయిన్గా 1947 ఆగస్టు 15 అనేది అందరికీ తెలుసు, స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ఆ రోజు ఉండబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాము. లేదంటే వాళ్ళ పరిపాలనలో చాలా అవమానకరంగా మనల్ని భావించేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఇవాళ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవాళ ఎక్కడ కూడా ప్రపంచం మొత్తమే కూడా ఇవాళ దేశ నలుమూలలో ఎక్కడెక్కడ ఈ జెండా ఎగరేసి ఆ రోజు కార్యక్రమం ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమానికి మన గౌరవ అతిథులు సీతారామయ్య గారు, గంగాధరారు సెక్రటరీ, మన వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ అంతా వచ్చి సీనియర్ సిటిజన్ అంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు. ఇది కాకుండా తర్వాత వృద్ధులకు భోజనాలు కూడా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున తొలిసారిగా జెండా వందన కార్యక్రమం మా అధ్యక్షుడు బొగర తిరుపతి గారి ఆధ్వర్యంలో నిర్వహించినాము. అదేవిధంగా ఈ రోజున వృద్ధులకి అనాథలకి ఒక సేవ చేయాలనే సంకల్పంతో ఒక అడుసుమిల్లి శివప్రమోద్ అనే యుఎస్ఏ క్యాండిడేట్ ఉన్నారు. వారు మన దేశం పట్ల అభిమానం చూపించే వ్యక్తి. వారి సౌజన్యంతో పేదలకి ఆహార పొట్లాలు పంపిణీ కూడా చేస్తున్నాం. ఇదే విధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున గుడివాడలో ప్రపంచ వృద్ధుల సంఘం గుడివాడ శాఖ వారు అధ్యక్షులు బొగ్గర తిరుపతి గారు జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, పెన్షనర్ల సంఘం యొక్క సభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి జాతిపిత మహాత్మా గాంధీ గారు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. 300 సంవత్సరాలు విదేశీ పాలనలో మన దేశం మగ్గిపోయింది. ఈ పరిస్థితిలో గట్టిగా పోరాటం చేసి జైలుకి వెళ్ళి స్వాతంత్రం సంపాదించారు. మనకి ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే ఆగస్టు 15వ తేదీ 1947 గుడివాడ అంబేద్కర్ మెమోరియల్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పొంగిలేటి జయరాజు పాల్గొని పథక ఆవిష్కరణ నిర్వహించారు. బలహీన సామాజిక వర్గాలకు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య అందేలా ప్రభుత్వం కృషి చేయాలని జయరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ నందు ఆగస్టు 18వ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ దేశమంతటా ఊరు వాడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ యొక్క స్వాతంత్రం సాధించుకుని ఈ దేశం ఈ స్థితికి వచ్చే పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ దేశ పరిస్థితులను దిశ నిర్ధారించి అన్ని వర్గాలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగం అనుసరించి నడుచుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అనేక ఫలితాలు అందేలాగా రాజ్యాంగం రూపొందించబడింది కనుక ప్రతి ఒక్కరూ రాజ్యాంగం అనుసరించి నడుచుకోవాలి. అలాగే ఏదైతే మన దేశ అభివృద్ధికి విద్య ఉపయోగపడద్దో ఆ విద్యని ప్రతి ఒక్కరు అభ్యసించాలి. ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియంలో ఏర్పాటు చేసి ఇంకా పేదల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశంలో అనేక కుల మతాలు ఉన్నప్పటికీ అందరూ ఐక్యంగా నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలని
కోరుతూ అంబేద్కర్ భవన్ తరఫున జైభీం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ పునః ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. కార్మికులతో కూలీలతో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పలు ప్రభుత్వ పాఠశాలలో ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఎగురవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ పాఠశాలలో రాజకీయ కార్యాలయంలో ఘనంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంట ప్రతి వాడ ఎగురుతున్న మువ్వెన్నెల జెండా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.